నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. తూప్రాన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల హోటళ్లు, రెస్టారెంట్లు, దాబా హోటళ్ల నిర్వాహకులతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తూప్రాన్లోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల కార్మికుల విముక్తి, సీసీ కెమెరాల ఏర్పాటు, దాబాలలో మద్యం సెట్టింగులు, సమయపాలన వంటి అంశాలపై సంబంధిత యజమానులకు డీఎస్పీ అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు దాబా హోటళ్లు నడిపించాలని, ఎట్టి పరిస్థితుల్లో 12 గంటలకు అన్ని హోటళ్లు మూసేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో తూప్రాన్ సిఐ రంగకృష్ణ, రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ్, నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శివానందం, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, ఐడి పార్టీ సిబ్బంది, హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు. మేమందరూ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తాం. సో తూప్రాన్ ప్రాంతము మన తెలంగాణ రాష్ట్రము శాంతి భద్రత పరిరక్షణ కోసం పోలీసు మేము ఏదైతే ఉన్నామో, సో మేము ఆ పనులలో ఉన్నాము. మీ నుంచి మాకు పూర్తి సహకారం కావాలా. మా సహకారం మీకు 100% మీకు ఉంటుంది. సో మీరు మేము కలిసి ఏంటంటే ఒక శాంతియుతమైన తెలంగాణను అనేది మనము శాంతియుతమైన తెలంగాణను మనం ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ వైపుగా మనము ఇవన్నీ కూడా మనము ఈ చర్యలు అనేది మనం అన్ని తీసుకోవాలి. సో మీకు మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, క్లోజర్ టైమ్స్ వచ్చేసి 11:30 చెప్పాము, 12 దాకా మీకు ఎక్స్టెండ్ చేస్తాం. 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలో చేస్తాం. మార్నింగ్ 4 నుంచి 5 గంటల మధ్యన మీరు మీ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏంటంటే ఖచ్చితంగా మీరు సీసీటీవీ కెమెరాలు అనేది మీరు పెట్టుకుంటారు. మీ ప్రెమిసెస్లో సీసీటీవీ కెమెరాలు 100% ఉండాల్సిందే, అది మీ డ్యూటీ. సో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు పాల్పడితే మీ ప్రెమిసెస్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్లోజర్ చేస్తాం చట్ట ప్రకారం. మీ ప్రెమిసెస్ అన్ని కూడా రోడ్ సైడ్ తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ కవర్ అయ్యేటట్టు కెమెరాలు అన్ని పెట్టుకోవాలి. ఆ కెమెరాల స్పెసిఫికేషన్స్ ఉండాలి. కెమెరా పెట్టినట్టే పెట్టాం కాదు, చట్ట ప్రకారము ఆ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ అంటే మరీ ఎక్కువ కాస్ట్లీ, మరీ అదేదో ఏదో 1 లక్ష అవుతుందో 2 లక్షలు అవుతుందో అది కాదు. స్పెసిఫికేషన్స్ అంటే మీరు పెట్టేది ఏంటంటే మేము అక్కడ కంట్రోల్ కమాండ్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. హైదరాబాద్లో కమాండ్ సెంటర్ ఉంటుంది. అవసరమైతే అక్కడికి కూడా మీ కెమెరాను యాక్సెస్ చేసేలాగా ఉండాలి. సో ఆ స్పెసిఫికేషన్స్ ఉండాలి. అందరికీ యూనిఫామ్ ఉండాలి, యూనిఫామిటీ అనేది ఉండాలి కెమెరాలు. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఇది దృష్టిలో పెట్టుకోండి. 30 రోజుల బ్యాకప్తో మీరు పెట్టుకోవాలి. సో డ్రగ్స్, గాంజాకు మన ఏదైతే ఉందో ఇది అలో చేయము, మన ప్రెమిసెస్ అలో చేయము. లిక్కర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలో చేయము. అవునా కదా? చేస్తామా? ఎవరేమనట్లేదు. పక్కా అష్యూరెన్స్